రాజమండ్రికి వెళ్తూ ఉన్నా. నేను బెల్లంపల్లిలో ట్రైన్ ఎక్కి కాజీపేటలో దిగి, ఇక నా ట్రైన్ రావటానికి ఒక 2 hours ఉన్నాయి. ఆ చైర్లో కూర్చొని ఉన్నా. 2 అడుక్కు తినే చిన్న పిల్లలు వచ్చారు. అంకుల్ ఏమనుంటే ఇయ్యరా అంకుల్ ప్లీజ్ అని నా దగ్గరకు వచ్చి అడుగుతున్నారు. నా దగ్గర ఒక టిఫిన్ ఉన్నది, దాంట్లో పులిహారి 2 బాయిల్డ్ ఎగ్స్ ఉన్నాయి, టిఫిన్ ఉన్నది. మధ్యలో ఎప్పుడన్నా తిందాంలే నేను పెట్టుకున్నా. వాళ్ళు వచ్చి అంకుల్ ఏమనుంటే ఇయ్యరా అంకుల్. చాలా చిన్నగా అందంగా ఉన్నారు, 8 years 7 years. వచ్చి అడుగుతుంటే వాళ్ళని పిలిచిన, తింటరా బిడ్డ అంటే ఇయ్యండి అంకుల్ అన్నారు. ఆ టిఫిన్ ఇవ్వగానే వాళ్ళు ఏం చేశారంటే వెనకాలకి వెళ్ళి దాన్నంతా కూడా ఒక ప్యాకెట్లో వేసుకున్నారు. టిఫిన్ తెచ్చి ఇచ్చినారు. నేనన్నా, మీకు తినమని ఇస్తే మీరు అంత ప్యాకెట్లు వేసుకున్నారు, ఏమైనా అమ్ముకుంటారా అంటే లేదు సార్ ఆ పని చేయండి సార్ అన్నారు. ఎక్కడికి తీసుకుపోతారు బిడ్డ అంటే, సార్ మేము ఈ అన్నం తీసుకుపోతేనే మా తల్లికి భోజనం. ఎక్కడది ఇల్లు ఎక్కడ అంటే అక్కడ కనబడుతుంది సార్ గుడిస. ఆ గుడిస అన్నారు. నా టైం ఇంకా 2 hours ఉన్నది ట్రైన్ టైం. నేను రావాలా బిడ్డ మీ ఇంటికి అంటే, సార్ రండి సార్ అన్నారు. ఆ పట్టాలు దాటుకుంటూ ఆ చిన్న గుడిసెలోకి వెళ్ళిన, చిన్న పూరి గుడిసె. ఇంటి దగ్గరికి రాగానే, సార్ ఒక్క 2 నిమిషాలు సార్ మీరు బయట ఉండండి ప్లీజ్ అని తలుపేసేసి లోపలికి వెళ్ళి మరలా వచ్చి రండి సార్ రండి అన్నారు. లోపలికి వెళ్ళగానే తల్లి ఎంటికలన్నీ ఇరబోస్తున్నాయి, బెడ్షీట్ కప్పేస్తున్నది. ఎందుకు బిడ్డ నన్ను బయట నిలబెట్టారంటే, మా తల్లి శరీరం అంతా పొక్కులు అయిపోయినాయి, చర్మ వ్యాధి వచ్చేసింది సార్, మా మమ్మీ బట్టలు వేసుకోలేదు అనేసి అన్నది. అందుకనే మేము దుప్పటి కప్పి మీ దగ్గరకు వచ్చినాం సార్ అన్నది. లోపలికి వెళ్ళగానే ఆ తల్లిని చూడగానే గుండె పగిలిపోయింది. ఏంటిదమ్మా ఏమైంది నీకంటే, వాడు ఉన్నాడు కదా, వాడు ఎవడాడు వాడు 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 పోయేటోడు పోక ఆ రోగాన్ని నాకు అంటించి చచ్చిపోయిండు వాడు. ఆ ఎయిడ్స్ అనేది నాకు తాకింది, నా భర్త చనిపోయింది సార్. ఇక నేను రేపో మాపో ఇక నేను చనిపోయేదాన్ని. నా బిడ్డలు స్కూల్కి వెళ్ళవలసిన నా బిడ్డలు డాడీ బండి మీద తాగేసుకొని వెళ్ళిపోవలసిన ఏజ్ బిడ్డలు. మమ్మీ మధ్యాహ్నం వచ్చి అన్నం కలిపి ముద్దలు పెడితే తినే ఏజ్ బిడ్డల్ని. డాడీతో పాటు షాపింగ్ కి వెళ్ళి, ఎగ్జిబిషన్స్ కి వెళ్ళి, సర్కస్ కి వెళ్ళే ఏజ్ బిడ్డల్ని. కానీ అడుక్కుని తింటున్నా. ఎందుకు ఆ బిడ్డలకి ఆ శాపం? పాప మా బిడ్డలు ఏమన్యాయం చేయలేదు, ఏ పొరపాటు చేయలే ఆమె ఆ యొక్క బిడ్డలు. కానీ ఎక్కడ పొరపాటు జరిగిందంటే, రహస్యంగా వెళ్ళకూడని స్థలాల్లోకి వెళ్ళిండే తన తండ్రి. వెళ్ళకూడని స్థలాలలోకి వెళ్ళి భార్యకు తెలవకుండా రహస్యంగా పొరపాటు చేసిండే. ఆ శాపము బిడ్డలకి అంటుకున్నదే. ప్లీజ్ నా 2 చేతులు జోడించి ఈ రాత్రి ఈ మాటలు వింటున్న సహోదరి సహోదరుడా, ఈరోజు నీ బిడ్డలు శాపగ్రస్తులు కావటానికి కారణం ఒకటే. తండ్రిగా నువ్వు చేసిన పొరపాటు, తల్లిగా నువ్వు చేసిన పొరపాటు ఈరోజు నీ బిడ్డల కోసం నువ్వు శాపాన్ని కన్నావు. ఈరోజు నా బిడ్డలు నా మాట వింటలేరు అని ఏడుస్తున్నావు తల్లిగా వచ్చి. నా బిడ్డలు నా మాట వింటలేరు అని తండ్రిగా వచ్చి ఏడుస్తున్నావు. అక్రమ సంపాదనలో అలవాటు అయిపోయి ప్రజలని అన్యాయం చేస్తూ మోసం చేస్తూ సంపాదిస్తున్నావు చూడు. నీకు ఒక్క ప్లాట్ మిగలదు ఒక దినమున. నువ్వు సంపాదించిన ఒక్క ఫ్లాట్ మిగలదు, భూమి మిగలదు నీకు. ఎందుకంటే ప్రజలని అన్యాయం చేసి సంపాదించిన. ఈరోజు నువ్వు మంచిగా ఉండొచ్చు, కానీ రేపటి దినమున నీ బిడ్డల భవిష్యత్తుకి శాపాన్ని తెస్తున్నాను. బి కేర్ఫుల్. తాగి 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 శరీరం అంతా పాడు చేసుకుంటున్నావు.
కావలసిన నీ బిడ్డలు బురదలో ఉన్న నిన్ను ఇంటికి చేరుస్తున్నారు. డాడీతో స్కూల్కి వెళ్ళవలసిన నీ బిడ్డలు తల్లితో కలిసి నీకు స్నానం చేపిస్తున్నారు బురదలో నుంచి తెచ్చి. ఎంతకాలం తాగుతావు నానా? ఎంతకాలం వ్యభిచారానికి బానిస అవుతావు? ఎంతకాలం అక్రమ సంపాదనకి అలవాటు అయిపోతావు? చాలా డబ్బున్నది, చాలా డబ్బున్నది అన్నారు. నవంబర్ 8న కొట్టింది దెబ్బ. హల్లెలూయా. డబ్బు ఒక దినమున మనల్ని మోసం చేస్తుంది. బీ కేర్ఫుల్. హల్లెలూయా. ఈరోజు నువ్వు కోటీశ్వరుడు కావచ్చు, లక్షాధికారి కావచ్చు, నువ్వు ఎవరిమైనా కావచ్చు, కానీ ఒక దినమున దెబ్బ పడుతుంది. జాగ్రత్త. హల్లెలూయా. తండ్రి, నీ వాక్యం విన్న నీ బిడ్డలు ఈరోజు మేము నమ్ముతున్నాం, శాపములో నుంచి ఆశీర్వాదకరంగా ఈ యొక్క వాక్యం ద్వారా వారు విడిపించబడ్డారని మేము నమ్ముతున్నాం. ఆమేన్. తల్లిదండ్రులు పితరులు చేసినది వారి ఓడిలో నుంచి తీసేసి నీ ఆశీర్వాదాలు వారిపై దిగి వచ్చునుగా కానీ మేము ప్రార్థన చేస్తాం. ఆమేన్. ఇదిగో ప్రభా, ఈ రోజు వరకు ఎలా ఉన్నా నీ వాక్యం విన్న వీరి జీవితాల్లో ఆ వాక్యం నూరంతలు ఫలింపజేసి సమృద్ధి అయిన దీవెనలని, ఆశీర్వాదాలు, శుభములని వారి మీద ప్రకటిస్తూ యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.